ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 22. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఎపిసోడ్స్ విని అప్పుడు ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆరు ప్రేరణ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతాడు. ఆరు అక్కడే మౌనంగా నిలబడి వింటుంటే ప్రేరణ ఏడుస్తూ, నువ్వు నా నడవడికను అనుమానించి నీ ఇష్టం వచ్చినట్టు నన్ను హింసించిన తర్వాత నేను నిన్ను క్షమించలేను, ఇప్పుడైతే అస్సలు కాదు అని ఆమె వెళ్ళిపోతుంది. ఆరు అక్కడే కూర్చొని బాధపడుతుంటే రోష్ని రోహన్ అక్కడికి వచ్చి ఆరుని ఓదార్చి, తనకి కొంచెం టైం ఇవ్వు, తర్వాత ఆమె మామూలు స్థితికి వస్తుంది అని అంటుంది రోష్ని. అప్పుడు రోహన్ కూడా ఆరుని ఓదారుస్తూ, చూడు అర్ణవ్, నువ్వు ఏం చేశావో దానికి ఒక కారణం ఉంది, కానీ దాన్ని చేసిన విధానం తప్పు. నిజం తెలుసుకోకుండా చేయడం ఇంకా పెద్ద తప్పు. తను అమాయకురాలు. ఈ షాక్ నుండి బయటకు రావడానికి టైం పడుతుంది, తను మారుతుంది అన్న రోహన్ మాటలు విని ఆరు షాక్ అవుతాడు. రోహన్ నవ్వి, కూల్ బ్రో, ఇప్పుడు మనమందరం ఒక టీం అన్నాడు. ఆరు అతనికి థ్యాంక్స్ చెప్పి తన ప్రవర్తన వల్ల సిగ్గుతో తలదించుకుంటాడు. రోష్ని అతనికి ఓదార్పు ఇస్తుంది. ఆరు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని, సరే, ఇప్పుడు నేను ప్రేరణను నా మనసారా ప్రేమిస్తున్నాను. ఎంత కష్టమైనా సరే నేను ఆమెను నా సొంతం చేసుకుంటాను. ఆమె మనస్ఫూర్తిగా నన్ను ఒప్పుకొనేలా చేస్తాను. ఇప్పుడు నేను జీరో నుండి ప్రారంభిస్తాను అంటాడు. రోష్ని సంతోషంగా, దట్స్ మై బ్రదర్ అని, ఇప్పుడు నా అడ్మిషన్ రెడీ చేయి, రేపు నేను ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వాలి అంటుంది. రోహన్ ఆరు కూడా ఉత్సాహంగా యు డూ ఇట్ అంటారు. చాలా కాలం తర్వాత రోష్ని సంతోషంగా ఉండడం చూసి సగం ప్రేరణని మనస్ఫూర్తిగా ప్రేమించవచ్చు అని ఇంకో సగం సంతోషపడతాడు అర్ణవ్. ఆరుని ఓదార్చిన తర్వాత రోష్ని పెరట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటరిగా నిలబడి ఉన్న ప్రేరణ దగ్గరికి వెళ్తుంది. ప్రేరణ గాఢమైన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుంది. రోష్ని ఆమె దగ్గరికి వెళ్ళి, హే ప్రేరణ, ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. ప్రేరణ నవ్వి, ఈరోజు ఏది జరిగినా చివరకు మంచే జరిగింది, నువ్వు మళ్ళీ నాకు కనిపించావు అని ప్రేరణ ఆమెను కౌగిలించుకుంటుంది. రోష్ని కూడా ఆమెను కౌగిలించుకొని, ఈరోజు నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది, ఈరోజు నా మనసు చాలా తేలికగా ఉంది, ఈరోజు నా భయాలన్నీ పోయాయి, థ్యాంక్స్ ప్రేరణ అని అంటుంది. ప్రేరణ కోపంగా, ఆ ఈడియట్ మయూరికి ముందు ఉంది ముసళ్ళ పండగ అంటుంది. అవును అని రోష్ని నవ్వుతూ, ప్రేరు, ఆ ఫోటోలేంటి, ఎవరు వాడు అని అడుగుతుంది రోష్ని. ప్రేరణ జరిగిందంతా చెప్తుంది. రోష్ని పిడికిళ్ళు బిగించి, సునామీ ఎలా ఉంటుందో వాళ్లకు చూపిద్దాం అని యాటిట్యూడ్గా అంది. సునామీ వచ్చే ముందు ప్రశాంతతను వారు బాగా ఎంజాయ్ చేయని, రేపు సూర్యోదయం అయ్యాక వారి తలరాత మారుతుంది, ఇప్పటి నుండి వారు ప్రశాంతత కోసం పరితపించాలి అని ప్రేరణ రోష్ని అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు మయూరి ఇంట్లో మయూరి, టీనా, మీనా వాళ్ళు ప్రేరణకి ఇచ్చిన డోస్ని తలుచుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆరు ఆ ప్రేరణని ఏదో ఒకటి చేసి ఉంటాడు. ఇకపై ఆరు దానికి దూరంగా ఉంటాడు. అతను ఆమెను ద్వేషిస్తాడు. అది పెద్ద రౌడీలా మెరిసింది కదా, ఇప్పుడు ఇచ్చిన డోస్కి పిల్లిలా అయిపోయి ఉంటుంది. ఆ రోష్నికి చేసినట్టే దీనికి కూడా ఇంతకు ముందే ఏదైనా చేసి ఉంటే బాగుండేది. బట్ నో ప్రాబ్లం, కాస్త ఆలస్యమైంది అంతే అంటుంది మయూరి. టీనా కొంచెం భయపడుతూ, మయూరి, అంతా ఓకే కదా, ఎందుకో నాకు అనుమానం వస్తుంది అంటుంది. మయూరికి కోపం వచ్చి, ఎందుకు అనుమానం అంది. మనం ఇన్ని చేస్తున్నాం కదా, కర్మ అంతా ఒకేసారి మనకు తిరిగి వస్తుందేమో అనుకుంటున్నాను. పొరపాటున అర్ణవ్కు మనం అబద్ధం చెప్పామని తెలిస్తే ఆ రాక్షసుడు మనల్ని అస్సలు వదిలిపెట్టాడు అంటుంది టీనా. అప్పుడు మయూరి, హే, ప్రశాంతంగా ఉండు, చింతించకు, మన గురించి నిజం అతనికి ఎప్పటికీ తెలియదు. ఈ రోజు తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు శాశ్వతంగా దూరం అయిపోవచ్చు.
ఏది ఏమైనప్పటికీ మన లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పింది. యు ఆర్ రైట్ మయూరి అని మీనా సినిమా చూస్తూ స్నాక్స్ తింటూ అంటుంది. ఇటు ఆరు ఇంట్లో యష్, అయాన్, ఐష్ మరియు సుని టెర్రస్ మీద ఉంటారు. అయాన్ మరియు సుని ఒకరినొకరు దొంగ చూపులు చూసుకోవడం చూసిన ఐష్ నవ్వుతూ నేను 1 నిమిషంలో వస్తాను అంటుంది. ఎక్కడికి అని సుని భయపడుతూ అడుగుతుంది. అది వాష్రూమ్కి అని ఐష్ వెళ్ళిపోతుంది. నేను కూడా బాత్రూమ్కి వెళ్ళాలి అని యష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుని భయంతో వణికిపోతూ నేను వెళ్తాను ప్రేరణ దగ్గరికి అని వెళ్ళబోతుంటే అయాన్ నవ్వుతూ ఆమె చేతిని పట్టుకొని మీదికి లాక్కొంటాడు. అతని పట్టులో చిక్కుకున్న సుని తీవ్ర భయాందోళనకు గురైంది. ఆమె భయంతో తన చేతిని అతని ఛాతీపై పెట్టి అతని కళ్ళల్లోకి చూస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అయాన్ ఏం చేస్తున్నావు అంటుంది. అప్పుడు అయాన్ నీకు నేను ఏం చేస్తున్నానో తెలీదా అంటే అతని ముఖ కవళికలను చూసి మరింత భయపడి లేదు నాకేం తెలీదు అంటుంది. అప్పుడు అయాన్ అవును కాలేజీలో ఎవరో నన్ను ఏ కారణం లేకుండా నా తప్పు ఏమీ లేకుండా నా చెంపపై చెంపదెబ్బ కొట్టారు. వాళ్ళు ఎవరో నీకు తెలీదా అంటాడు. అతన్ని కొట్టిన ఆ క్షణం గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపం భయం కలిగి సారీ రియల్లీ సారీ ఆ టైంలో కోపం ఆగ్రహంతో కొట్టేశాను అంటుంది. అయాన్కి నవ్వొచ్చింది. కోపం ఆగ్రహానికి వేరువేరు అర్థాలు ఉంటాయా అంటాడు. సుని తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి అక్కడ నిలబడి ఉంటే అయాన్ ఆమె ముద్దులోకే మొహం చూసి నవ్వుకుంటాడు. అతని గట్టి పట్టులో పెరిగిన తన గుండె చప్పుడును అదుపు చేసుకోవడానికి ఆమె చాలా కష్టపడింది. అయాన్ నవ్వి నన్ను అలా చెంపదెబ్బ కొట్టావు కదా, ఇప్పుడు నిన్నేం చేయాలి? నీకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి అంటాడు. షాక్తో అతని వైపు చూసి పనిష్మెంటా అంటుంది. అవును పనిష్మెంటే, నన్ను కొట్టిన వారిని నేను ఎలా ఊరికే వదిలేస్తాను అని ఆట పట్టించాడు. సుని భయంతో వణికిపోయింది. ఏం పనిష్మెంటు అని అడుగుతుంది. నన్ను ముద్దు పెట్టుకో అనగానే షాక్తో అతన్ని పక్కకు నెట్టివేసి అతని వైపు చూసింది. అయాన్ నవ్వి హే ఏం ఆలోచిస్తున్నావు, మరీ ఎక్కువ ఆలోచించకు అన్నాడు. అతని వైపు సుని అయోమయంగా చూసింది. అప్పుడు అయాన్ ఆమె మెడలోని ముత్యాల వంటి చొకార్ను చూపించి ముద్దు దానికి నీకు కాదు, అబ్బా ఒక అమాయకపు అబ్బాయి దొరికితే చాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సునిది మళ్ళీ కంగారుగా అమాయకుడా నువ్వా అని, అయినా నా మెడలోని చొకార్కి ముద్దుకి ఏంటి సంబంధం అనుకొని అయాన్ నిజమైన ముద్దు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకొని చీ చీ సుని 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 పిచ్చిదానా వాస్తవంలోకి రా అనుకొని మళ్ళీ తన డైరీ గుర్తొచ్చి అతని దగ్గర నుండి నా బ్యాగ్లోని డైరీని ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతుంది. రోష్ని ఆరు గురించి అడిగితే ఆరు అన్న మాట మధ్యలోనే ఆపేసి ప్రేరణ సారీ రోష్ని, మీ అన్నయ్య నన్ను ఏం చేశాడో నేను మర్చిపోలేను. నేను చేయని తప్పుకు నన్ను శిక్షించాడు. అతని ప్రవర్తన వల్ల నా మనసుకు కలిగించిన గాయాన్ని నేను మర్చిపోలేను. కానీ నేను అతన్ని క్షమించనని చెప్పను, కానీ నాకు కొంత టైం కావాలి అంటుంది ప్రేరణ. రోష్ని నవ్వి సరే నేను అర్థం చేసుకోగలను. అతను ఇదంతా నా కోసమే చేసి ఉండవచ్చు, కానీ అతను నీ భావాలతో ఆడుకొని నిన్ను హింసించి నా అమాయకపు ప్రేరణను కఠినంగా మార్చాడు. అతని మీద నాకు కోపంగా ఉంది, కానీ అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అది అతని కళ్ళలో కనిపిస్తుంది ప్రేరు. నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ నీ మనసులోని గాయం దాన్ని అంగీకరించనివ్వడం లేదు అంటుంది రోష్ని. ప్రేరణ మౌనంగా ఉంది. ఆమె ఏమీ మాట్లాడదు. ఆరు తన గదిలో కూర్చొని ప్రేరణకు తాను కలిగించిన హింస గురించి పశ్చాత్తాపడుతూ భవిష్యత్తులో ఆమెను ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తున్నాడు. తర్వాత వాళ్ళు
తమ ఇళ్లకు వెళ్ళి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోతారు. బాధ వల్ల ఆరుకి నిద్ర పట్టడం లేదు. ప్రేరణకి ఆ రోజు జరిగింది మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. బలవంతంగా తన తండ్రితో మాట్లాడి రాత్రి భోజనం చేసి ఆమె తన గదికి వచ్చి పడుకుంటుంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదు. ఆరుకి తనపై ప్రేమ ఉందని తెలిసి సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ అతని ప్రవర్తన గురించి ఆలోచించినప్పుడల్లా ఆమెకు కోపం వస్తుంది. ప్రేరు, కంట్రోల్. నీ ప్రేమకు అతను అర్హుడు కాదు. అతను నీకు ఎంత బాధ కలిగించాడు. అతని గురించి ఆలోచించడం మాపు. నీ ఆత్మగౌరవం గురించి ఆలోచించు. నీ బాధ అతనికి కూడా తెలియాలి అని అనుకుంటుంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి ప్రేరణ ఆశ్చర్యపోయింది. ఆరు పంపిన మెసేజ్లో గుడ్ నైట్ బేబీ, స్వీట్ డ్రీమ్స్ అని ఉంటే ప్రేరణ జూమ్ చేసి ఆ మెసేజ్ని చదివి సంతోషపడుతూ వెంటనే అతన్ని కోపంగా తిట్టుకుంటుంది. నేను రిప్లై ఇస్తాను అని నువ్వు అనుకుంటే నీకంటే పెద్ద వెధవాయి ఇంకెవ్వరూ ఉండరు. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంట, బ్యాడ్ డ్రీమ్స్ అని మెసేజ్ పంపి ఆ తర్వాత షాక్లో నో 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 అంటూ ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తుంది. కానీ అప్పటికే ఆ మెసేజ్ చదివిన ఆరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఎస్ అంటూ తన మొబైల్ని ముద్దు పెట్టుకుంటూ ఒక కిస్ ఎమోజీని పంపుతాడు. అది చూడకుండానే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయిన ప్రేరణ తనని తాను కోపంగా తిట్టుకుంటూ యు ఈడియట్ అని అనుకొని నిద్రపోతుంది. ఆరు నవ్వుకొని తన డీపీని ముద్దు పెట్టుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు సరికొత్త రోజు. అందరూ ఉదయం 9 గంటలకు క్యాంపస్కు చేరుకొని గ్యాంగ్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేరణ గ్యాంగ్ విడిగా, ఆరు గ్యాంగ్ విడిగా ఉంటారు. మయూరి గ్యాంగ్ కూడా అక్కడే ఉంటుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. కనీసం ప్రేరణ కొంతకాలం కాలేజీకి రాదు అని మయూరి అనుకొని ఉంటుంది. కానీ ప్రేరణ రేవడంతో ఆ మయూరి గ్యాంగ్ షాక్ అయ్యింది. ఆరు గ్యాంగ్ క్లాసులోకి వెళ్ళిపోయింది. ప్రేరణ ఒక్క రకమైన యాటిట్యూడ్తో మయూరి ముందు నడుస్తుంది. మయూరి ఆమెను ఆపి ఆమెను చూసి షాక్ అయ్యి, హే, నిన్న ఎవరినో నువ్వు ముద్దు పెట్టుకున్నావంట, మళ్ళీ కాలేజ్కి ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని అడిగింది. అప్పుడు ప్రేరణ మొదటిది, నేను ఎవరినో ముద్దు పెట్టుకుంటానని నీకెలా తెలుసు అని కోపంగా అడిగింది. అది నాకు ఎలాగోలో తెలుసు అని కంగారుగా అంది మయూరి. ప్రేరణ ఆట పట్టిస్తూ, రెండవది, నేను ఎవరినైనా ముద్దు పెట్టుకుంటాను, అడగడానికి నువ్వెవరు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మయూరి కోపంతో పిడికిళ్ళు బిగించి, నాతోనే ఆటలు ఆడుతున్నావా? ఆ రోష్నికి చేసినట్లే దీనికి కూడా చేస్తాను. ఇప్పుడు ఆ రోష్ని ఎక్కడికి వెళ్ళి చచ్చిందో ఏమో అని మయూరి క్లాస్లోకి వెళ్ళిపోతుంది. ఆరు ప్రేరణను చూస్తూ ఉంటాడు. ప్రేరణ అతని కళ్ళల్లోకి చూడకుండా కేవలం బోర్డు వైపే చూస్తుంది. ఆరు ఒక్కడే ఆమె వైపు చూస్తుంటాడు. ఇది గమనించిన మయూరికి మరికొంత కోపం వస్తుంది. సునీ, ఐష్, రోహన్ ఉత్సాహంగా ఉంటారు. యష్, ఐష్ గ్రూప్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. రోహన్ మరియు రోష్ని కూడా చాటింగ్లో జాయిన్ అవుతారు. రోష్ని ఐఎమ్ ఆన్ ది వే, రెడీ ఫర్ ద బ్లాస్ట్ అని మెసేజ్ పంపితే అందరూ వెయిటింగ్ అని ఎమోజీని పంపుతారు. సునీ అయాన్ సునీని తరచుగా దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు. ప్రొఫెసర్ క్లాసులోకి వచ్చినప్పుడు క్లాస్ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. సరిగ్గా సునామీ వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం అది. ప్రొఫెసర్ లోపలికి వచ్చి డెస్క్ దగ్గర నిలబడి హాజరు తీసుకుంటుండగా అకస్మాత్తుగా అప్పుడు క్యాంపస్లో కొంచెం సందడిగా మారుతుంది. రోష్ని నల్లటి రోల్స్ రాయల్స్ కారులో నుంచి దిగుతుంది. నల్లటి జీన్స్, షర్టు, నల్ల బూట్లు, గాగుల్స్ ధరించి చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె కారు దిగిన తర్వాత అక్కడున్న వారందరూ ఆమెనే చూస్తారు. ఆమె యాటిట్యూడ్కి అబ్బాయిలంతా మంత్రముగ్ధులవుతారు. రౌడీ బేబీలా మొహంలో యాటిట్యూడ్, స్మైల్గా నడుస్తూ క్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఒక ఫీమేల్ లీడ్ వాయిస్తో ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్ అని అడుగుతుంది. అప్పుడు క్లాస్లోని వారు ఆ వాయిస్ విని ఆసక్తిగా చూస్తారు. ప్రొఫెసర్ నవ్వి కమ్ ఇన్ అంటుంది.
ఆరు మరియు ప్రేరణ గ్యాంగ్ తప్ప అందరూ ఆసక్తిగా చూస్తారు. మయూరి మరియు ఆమె గ్యాంగ్ కూడా తలుపు వైపే చూస్తున్నారు. రోష్ని తన కళ్ళజోడు తీసి టీ షర్ట్ లోపలికి పెట్టుకొని స్టైల్గా క్లాస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అంతకు ముందున్న నిశ్శబ్దం మాయమై సందడి మొదలైంది. సునామీకి ముందు ఉన్న ప్రశాంతత కనుమరుగైంది. లోపలికి వచ్చిన ఆ అమ్మాయిని చూసి మయూరి, టీనా, మీనా ముగ్గురు తీవ్రంగా భయపడ్డారు. మయూరి తన సీటులో నుంచి లేచింది. భయంతో నుదుటిపై కారుతున్న చెమటను తుడుచుకుంటూ గొంతులో అడ్డుపడిన లాలాజలాన్ని మింగుతూ పదే పదే కళ్ళు నులుపుకుంటూ అక్కడ ఉన్నది రోష్నీనా లేక ఊహించుకుంటున్నానేమో అని మయూరి మరియు ఆమె గ్యాంగ్ ఒకరినొకరు చూసుకొని ఆ తర్వాత ప్రేరణ వైపు చూశారు. ప్రేరణ నవ్వుతూ కూర్చొని ఉంది. మయూరి భయంతో నో నో ఛాన్స్, అలా ఎలా జరుగుతుంది అని క్లాస్ మొత్తం వినిపించేలా అరుస్తుంది. ప్రొఫెసర్కి కోపం వచ్చి ఏ అమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు నిలబడి అరుస్తున్నావు? కూర్చో అని చెప్పగానే క్లాస్ అంతా మయూరిని చూసి నవ్వింది. మయూరి కోపంతో కూర్చొండిపోయింది. రోష్ని వైపు కోపం, భయం, కంగారు, ఆశ్చర్యంతో చూసింది. రోష్ని అక్కడే గర్వంగా నవ్వుతూ నిలబడి ఉంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మయూరి గ్యాంగ్ భయపడిపోయింది. రోష్ని ఎంట్రీ తర్వాత మయూరి పరిస్థితి ఏంటి? రోష్ని మయూరిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.